గత వారం ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా విజయనగరం జిల్లాలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. 17 మండలాల్లో 5 సెంటీమీటర్లకు పైగా వర్షం కురవగా అత్యధికంగా కొత్తవలసలో 16 సెంటీమీటర్లు, వేపాడలో 15 సెంటీమీటర్లు, ఎల్కోటలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో వరి పంట నీటి ముంపుకు గురైంది. మరికొన్ని ప్రాంతాల్లో కాలువకు నీరు రావడంతో సకాలంలో పైరుకు నీరందిస్తున్నారు రైతులు. ముంపుకు గురైన వరి పైరులో నీటిని బయటకు పంపించి యాజమాన్య సస్యరక్షణ పద్ధతులు చేపడితే పైరు ఆరోగ్యంగా ఎదుగుతుందంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విజయనగరం ఏరువాక కేంద్రం సమన్వయకర్త మరియు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ లక్ష్మణ్. ఆగస్టు 14-15 తేదీల నుంచి అధిక వర్షపాతం నమోదైన జరిగింది. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు ఒక 150 మిల్లీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదవడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఏంటంటే మన ఎదజల్లుకునేటటువంటి పంటలు కానీ, అదేవిధంగా ఉడిచినటువంటి తొలి నాళ్ళలో ఉన్నటువంటి పంట కానీ కొంతవరకు కొన్ని ప్రాంతాల్లో, అన్ని ప్రాంతాల్లో కాకపోయినా కొన్ని ప్రాంతాల్లో ఒక 3 నుంచి 5 రోజుల వరకు కూడా మునిగిపోవడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో ఇటువంటి ప్రాంతాల్లో తప్పనిసరిగా ఏంటంటే ఏదైతే నీరు మునిగి తర్వాత అది పారి వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క ఏదైతే నేలలో ఉండేటటువంటి పోషకాలు చాలా వరకు కొట్టుకుపోవడం జరుగుతుంది. ఈ పోషకాలను మనం సమర్థవంతంగా అందించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దీనిలో భాగంగా ఈ యొక్క బూస్టర్ డోస్గా నత్రజని దాంతోపాటు పొటాషియం ఇచ్చేటటువంటి ఎరువులను మనం అందించాలి. ఇప్పుడు మనం ఉడిచి దాదాపు 30 రోజుల వరకు అయినటువంటి పంటల్లో ఎలాగో మనం ఎరువులు వేయాలి కాబట్టి అటువంటి పంటల్లో కూడా ఈ బూస్టర్ డోస్గా ఎకరానికి దాదాపు ఒక 35 కిలోల వరకు కూడా యూరియా, అదేవిధంగా దాంతోపాటు ఒక 15 కిలోలు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని మనం పైపాటుగా వేసుకున్నట్లయితే ఏదైతే ఈ యొక్క నేలలో ఉండేటటువంటి పోషకాలని కొట్టుకుపోవడం మూలంగా మనం మళ్ళీ పోషకాలని అందించేటటువంటి పరిస్థితి వస్తుంది. అదేవిధంగా ఏంటంటే ఏదైతే నీరు 3-4 రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి అదేవిధంగా మన జిల్లాలో ఎక్కువగా ఈ యొక్క MTU 1121 శ్రీధృతి అనే రకం ఎక్కువగా పండిస్తున్నాం కాబట్టి దీనిలో ఈ యొక్క పాము పొడ తెగులు ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ పాము పొడ తెగులు వచ్చినప్పుడు ఏంటంటే మొదల భాగంలో నీటి మట్టానికి కొంచెం పైభాగాన చిన్న చిన్న మచ్చలు, పాము పొడ ఆకారం మచ్చలు ప్రారంభమై ఈ యొక్క పైభాగానికి వ్యాపించడం జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క పాము పొడ ఆకారంలో మచ్చలు ఒకవేళ మీరు గమనించినట్లయితే తప్పనిసరిగా ప్రోపికొనజోల్ అనే మందుని అయితే 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి. లేదంటే హెక్సాకొనజోల్ అనే మందుని అయితే 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి. పిచికారి చేసినప్పుడు రైతులు తప్పనిసరిగా గట్ల మీద కూడా పిచికారి చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క శిలీంధ్రం సంబంధించినటువంటి బీజాలు ఈ యొక్క గట్ల మీద ఉండేటువంటి గడ్డి మీద కూడా ఉండి అవి తర్వాత పంటకి ఎక్కువగా మళ్ళీ కూడా వ్యాప్తి చెందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ పాము పొడ తెగులుని నివారించుకునేటప్పుడు పిచికారి చేసినప్పుడు 4 గట్ల మీద కూడా తప్పనిసరిగా ఈ యొక్క మందుని పిచికారి చేయాలి. అదేవిధంగా కొత్తగా దమ్ము పెట్టేటటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క గడ్డిని పూర్తిగా క్లీన్ చేయకుండా ఉంచడం జరుగుతుంది. అలా కాకుండా ఏంటంటే గట్ల మీద ఉండేటువంటి గడ్డిని పూర్తిగా నాశనం చేయాలి. ఒకవేళ వీలైతే పంట విత్తడానికి ముందు ఈ యొక్క పారాక్వాట్ వంటి మందుని పిచికారి చేసైనా కూడా గడ్డిని పూర్తిగా నాశనం చేసినట్లయితే ఈ యొక్క పాము పొడ తెగులు ఎక్కువగా ఆశించకుండా ఉండేటటువంటి అవకాశం కూడా ఉంటుంది.